ఫ్రేమ్ వెరీ ట్రికీ. తర్వాత చాయిసెస్ కూడా ట్రికీ ఉంటాయి అన్నమాట. కరెక్ట్గా చాయిస్ మీరు చూసుకోవాలి. తర్వాత డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్ బై హియర్ అండ్ దేర్. తర్వాత ఓఎంఆర్లో మార్కింగ్ కరెక్ట్ మార్కింగ్ చేయాలండి. చాలామంది కరెక్ట్ చేసి మళ్ళీ దాన్ని చేర్పేసి మళ్ళీ బబ్లింగ్ ఎరేజర్ వాడి అవన్నీ పాడు చేస్తారు. సో అవన్నీ జాగ్రత్తగా మీరు తీసుకోవాలి. తర్వాత మీరు ఎగ్జామినేషన్ హాల్కి సమయానికి రావాలి. ఒకసారి మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఎంటర్ అయితే మీకు మళ్ళీ బయటికి పోవడానికి అనుమతి లేదు. మధ్యలో ఎటువంటి టిల్ ద ఎగ్జామినేషన్ ఈజ్ ఓవర్. డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ సార్ట్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్. ఎంసెట్ ఎగ్జామినేషన్ ఇస్ ఎ ఫ్రీ అండ్ ఫేర్ ఎగ్జామినేషన్. అన్నీ ఎవాల్యుయేషన్ అవుతాయి. తర్వాత మీరు రాసిన ఓఎంఆర్ని కూడా మేము వెబ్సైట్లో పెట్టజరుగుతుంది. అంటే మీ ఓఎంఆర్ మీరు చూసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ చాలామంది పేరెంట్స్ నా దగ్గరికి వస్తారు, సార్ మా అబ్బాయికి ఇంటర్మీడియట్లో 95.9 వచ్చింది, అదే ఎంసెట్లో క్వాలిఫై కాలేదు సార్, ఇది పొరపాటు ఉందని. బాబు ఓకే అని చూపిస్తే వాళ్ళ ఓఎంఆర్ చూపిస్తే సో ఓఎంఆర్ కూడా చాలా పకడ్బందీగా ఉంటుంది. ఏ క్యాండిడేట్ది ఆల్రెడీ ప్రీఫిక్స్డ్ ఉంటుంది అనమాట. ఆ క్యాండిడేట్ నేము, ఫోటోగ్రాఫు, వాళ్ళ ఫాదర్ నేమ్, సెంటర్ నేమ్ ఇస్ ఆల్ ప్రీఫిల్డ్. ఓకే, మరో కాల్ ఉన్నారు మరలో. సత్యనారాయణ కడప నుంచి ఉన్నారు. సత్యనారాయణ గారు మీ సందేహం తెలియజేయండి. హలో హలో యా, సత్యనారాయణ గారు డిస్కనెక్ట్ అయింది. ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి మరో కాలర్ ఉన్నారు. ప్రసాద్ గారు మీ సందేహం తెలియజేయండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. ఇది ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వల్ల మనకు ఏదైనా నేషనల్ ఎగ్జామ్స్ లో అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంటుందా సార్? ఉదయ్ భాస్కర్ గారు. ఉండదండి. ఎంసెట్ అనేది మీరు ఏ రాష్ట్రం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రాశారంటే తెలంగాణ దానికే ఉంటుందండి. అలాగే ఆంధ్రాది రాస్తే ఆంధ్ర దానికే ఉంటుందండి. అసలు నేషనల్ ఎగ్జామినేషన్కి దీనికి రాష్ట్ర ఎగ్జామ్ కూడా సంబంధం లేదు, ఓన్లీ పర్టికులర్ మన స్టేట్ ఎగ్జామ్. అవును. ఓకే అండి, ఓవరాల్గా మీరు కూడా ఈ ఎంసెట్లో రాణించాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఎటువంటి పరిస్థితిని అభ్యర్థి కలిగి ఉండాలి? అంటే ముఖ్యంగా మానసిక ప్రశాంతత ఉండాలండి. చివరి వరకు నెలల తరబడి దానికోసం ప్రిపేర్ అవుతారండి. చివరిలో మానసిక ప్రశాంతత లేక చాలామంది విద్యార్థులు వాళ్ళకి తగిన విధంగా పెర్ఫార్మెన్స్ చేయలేని పరిస్థితి ఉంటుంది. అలాగే పరీక్ష రేపు ఉందంటే ఈవేళ రాత్రి ఎక్కువసేపు మేల్కోవడము, ఇలాంటివన్నీ చేసి ఇవ్వటం వలన అది కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ మీద నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందండి. కనీసం ముందు రోజు రాత్రి 6 గంటలైనా ప్రతి విద్యార్థి కూడా టెన్షన్ ఏం పెట్టుకోకుండా చక్కగా నిద్రపోయి, ఎందుకంటే చివరి నిమిషంలో ప్రిపేర్ అయిన దాన్ని బట్టి ఏమి ఉండదండి. మీ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ మీదే మీ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. కానీ రాత్రి 2 గంటలు 3 గంటల దాకా ఉండి చదివితే దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదండి. ఉపయోగం లేకపోగా మీకు సరైన నిద్ర లేవడం వల్ల మీ పెర్ఫార్మెన్స్ మీద కూడా అది యాడ్వర్స్గా మీకు చూపిస్తుంది. ఎంసెట్ 2015 సందేహాలు సమాధానాలు ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో ఒక స్వల్ప విరామం. ఎంసెట్ 2015 సందేహాలు సమాధానాలపై ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కాలర్ ఒకరు హసిత లైన్లో ఉన్నారు. హసిత, మీ సందేహం ఏంటి? సార్, ఇప్పుడు తెలంగాణ 15% కదా సార్? చెప్పండి. మంచి ర్యాంక్ రావాలంటే ఎంత రావాలి సార్ తెలంగాణ వాళ్ళకి? ఇప్పటికే చాలాసార్లు తెలియజేశారమ్మా, పోటీ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి పరీక్షాపత్ర స్వభావము, పరీక్షల్లోని ప్రశ్నలోని కఠినత్వ స్థాయి వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నిర్దిష్టముగా మీకు సమాధానం ఎంత ర్యాంక్ రావాలి అనేది స్పష్టంగా చెప్పలేరు. అయినా దాని మీద వివరణ రమణరావు గారు తెలియజేస్తారు. అంటే ఇప్పుడు మీరేమంటారంటే నాన్ లోకల్ కోటాకి ఎంత ర్యాంక్ రావాలంటే, అంటే ఫస్ట్ 15% రావాలండి. అంటే ఇఫ్ యూ వాంట్ గెట్ ఆల్మోస్ట్ టాప్ 15లో ఉండాలి. అంటే లెస్ దెన్ 1000 అయితే మీకు వస్తుంది. మెడికల్కి అయితే లెస్ దెన్ 600కి రావాలి. ఓకే, మరో కాలర్ విజయవాడ నుంచి ఉన్నారు. చౌదరి గారు, మీ సందేహం ఏంటి? సార్ నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఏపీలో మనకి బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుందండి? ఓకే, ఉదయ్ భాస్కర్ గారు, దీనికి ఏమైనా వెబ్సైట్ లాంటి మెయింటెనెన్స్ ఉందా? టాప్ 10 కాలేజెస్ కానీ 15 కాలేజెస్? ఇది ప్రస్తుతం గవర్నమెంట్ అయితే అఫీషియల్గా ఎటువంటి ర్యాంకింగ్ ఇవ్వలేదండి. కానీ కొన్ని ప్రైవేట్ ఏజెన్సీస్ వాళ్ళ ర్యాంకింగ్లు వాళ్ళు ఇస్తున్నారు. కానీ ఆ ర్యాంకులు ఎంతవరకు ఆధారపడదగ్గని కూడా ఖచ్చితంగా చెప్పలేము. బట్ కొంతవరకు అయితే వాటి ఇండికేషన్ అనేది ఉంటుంది కాబట్టి మీరు వాటిని కూడా కొంత పరిగణలోకి తీసుకోవచ్చండి. అంతేగాని మనకి అఫీషియల్గా అయితే మాత్రం ఏమీ లేదు.
సాధారణంగా పోటీ పరీక్షల్లో కనీస మార్కులు అనేది ఒకటి నిర్దిష్టంగా ఉంటుంది. ఈ ఎంసెట్లో కూడా ఓవరాల్ ఎగ్జామ్ మీద కనీస మార్కులు, సబ్జెక్ట్ వైజ్గా కనీస మార్కులు అనేవి ఏమన్నా నిర్దేశించారు? సబ్జెక్ట్ వైజ్గా కనీస మార్కులు లేవండి. మొత్తం ఓవరాల్గా 25% అనేది కనీస మార్కులు అండి. అదే ఎస్సీ ఎస్టీకి అయితే అదేమీ కూడా లేదండి. 25% అనే మినిమం లిమిట్ కూడా అనేది కూడా మినిమం లేదు. బీసీలకండి? బీసీలకు ఉందండి. మొత్తం మిగతా బీసీ అండ్ జనరల్ ఖచ్చితంగా 25% కూడా మినిమం 25% తెచ్చుకుంటేనే వాళ్ళకి ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణలో ఈ విధానానికి ఏమైనా విభిన్నత ఉందా కనిపిస్తుంది? సేమ్ అండి, 25% క్వాలిఫైయింగ్ అంటే 160లో 40 మార్క్స్ కంపల్సరీ రావాలండి. తర్వాత అడ్మిషన్ టైం అప్పుడు కూడా ఈ ఏఐసిటీ 45% రావాలంటుంది గ్రూప్ సబ్జెక్ట్స్లో. అదేవిధంగా మనం మెడికల్ చూసుకుంటే మెడికల్ కౌన్సిల్ వాళ్ళది వేరే గైడ్లైన్స్ ఉన్నాయి 50% అని గ్రూప్ సబ్జెక్ట్స్. సో అట్లా డిఫరెంట్ స్టాచ్యురీ బాడీస్ డిఫరెంట్ మినిమం రిక్వైర్మెంట్ పెట్టడం జరిగింది. అంటే ఉత్త ర్యాంక్ రావాలంటే మీరు దీంట్లో మాత్రం మీకు 25% అంటే 40 out of 160 వస్తే చాలండి. అది ఇందాక మీరు అన్న వివరాలు వెబ్సైట్లో అడగడం జరిగింది. సో ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ముఖ్యంగా ఈసారి మేము అన్ని కాలేజ్ వివరాలు వెబ్సైట్లో పెట్టడం జరిగిందండి. దాంట్లో ముఖ్యంగా విద్యార్థులు కాలేజ్ మంచిదా కాదని ఎంపిక చేసుకోవాలంటే చూడాల్సిన విషయం ఏంటంటే ఆ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఎట్లున్నాయి, తర్వాత కాలేజీలో ఫ్యాకల్టీ పొజిషన్ ఎట్లుంది, ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్ ఎట్లుంది, ల్యాబొరేటరీస్ ఎట్లున్నాయి, అదేవిధంగా అక్కడ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ ఆ కాలేజ్కి ఎన్బిఏ అక్రిడిటేషన్ ఉందా, నాక్ అక్రిడిటేషన్, ఇవన్నీ మీరు పరిగణలో తీసుకొని ఆ కాలేజ్ ఎంపిక చేసుకుంటే మీకు మంచిది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సో ఇవన్నీ వివరాలు రీసెంట్గా మేము వెబ్సైట్లో పెట్టడం జరిగిందండి. నా ఆల్మోస్ట్ 288 ఇంజనీరింగ్ కాలేజ్ వివరాలు దే ఆర్ అవైలబుల్ ఇన్ ద JNTH వెబ్సైట్, యూ కెన్ సీ. మరో కాలర్ హైదరాబాద్ నుంచి సిద్ధంగా ఉన్నారు. శర్మ గారు మీ సందేహం తెలియజేయండి. సార్ నా సమస్య ఏం లేదు సార్. అంటే మా బాబు పుట్టింది మాత్రం కర్నూలు సార్. ఓకే. ఇక్కడ 4th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ చదివినాడు. ఓకే. అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ ఎంసెట్ రాస్తున్నాడు. అంటే చెప్పండి. ఇప్పుడు మా వాడికి స్థానికత వచ్చి గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబిలిటీ ఉందా లేదు సార్, మా ఆలోచన సార్. అట్లా తప్పనిసరిగా స్థానికతను బట్టి గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇప్పటివరకు కూడా చర్చించింది అదే. ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కి 7 సంవత్సరాలు వెనక్గా ఎక్కడైతే చదువుతారో అందులో మెజారిటీ సంవత్సరాలు ఎక్కడైతే చదువుతారో అదే స్థానికంగా గుర్తించబడుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ అబ్బాయికి రేపు తెలంగాణ ఉద్యోగాల్లో అర్హత ఉండే అవకాశం ఉంది. ఓకే. భాస్కర్ గారు, మొత్తం మీద ఈ ఎంసెట్ అనేది ఒక విధంగా తల్లిదండ్రులకి సవాల్గా మారింది, విద్యార్థులతో పాటు అదేవిధంగా నిర్వహణాపరమైన సవాల్గా మీ ఇలాంటి కన్వీనర్స్కి మారింది. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు నిర్వహణాపరమైన సమస్యలను ఎదుర్కోవడానికి? నిర్వహణాపరమైనది అంటే ఎంసెట్ అనేది ఇది రోజు కొత్తగా వచ్చింది కాదండి. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. ఒక సిస్టమేటిక్ అనేది ఆల్రెడీ ఒక దీనిలోకి వచ్చేసిందండి. ఇప్పుడు కొత్తగా మనం తీసుకోవాల్సిన ఇవి అయితే ఏమి లేవు. సో విద్యార్థులతో తమ ప్రతిభను ఆధారంగా చేసుకుని ధైర్యంగా ముందుకెళ్ళొచ్చండి. గత కొన్ని సంవత్సరాలు కూడా ఎటువంటి అవకతవకలు లేకుండా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈసారి కూడా అటువంటి ఆస్కారాలు ఏమి ఉంటాయని నేనైతే భావించట్లేదు. మరో కాలర్ హైదరాబాద్ నుంచి ఉన్నారు. ఉదయ్ గారు మీ సందేహం చెప్పండి. ఇది ఇప్పుడు ఈబీసీ సర్టిఫికేట్ అని ఉంటది కదండి, ఎకనామికల్ బ్యాక్వర్డ్ కాస్ట్. చెప్పండి. దీనికి ఏ మాత్రం రిజర్వేషన్, ఇంకా ఎన్సీసీ దీనికి ఏ మాత్రం రిజర్వేషన్ ఉన్నది తెలుసుకోండి. రమణ్ రావు, రిజర్వేషన్స్ అనేది ఇప్పుడు రాదండి ఆ సమస్య, ఓన్లీ అడ్మిషన్ టైంలో వస్తుంది. సో ఇట్స్ టూ ఎర్లీ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. అంటే ఇప్పుడు మామూలుగా ఈబీసీ అనే దానికి తెలుసుకోవడానికి ఉంటుంది కదండి. ఇప్పుడు ఆ ఈబీసీ క్రైటీరియాని మేము ఫామ్లో పెట్టలేదు. సో మీకేం ఇప్పుడు ఏం అవసరం కూడా రాదు ఇప్పుడు టెస్ట్ రాయడానికి. ఓకే. మరో కాలర్ హైదరాబాద్ నుంచి ఉన్నారు. ఉదయ్ గారు మీ సందేహం ఏంటి? ఉదయ్ గారు. హలో అఖిల్. సార్ చెప్పండి, మీ సందేహం తెలియజేయండి. అయితే ఇంతకుముందు 10,000 బిలో ర్యాంక్ ఉండేది, ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఫ్రీ ఇచ్చేది సార్. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ స్టేట్ ఏమైనా చేంజ్ చేసిందా సార్ అట్లా? రమణరావు గారు, ఇప్పుడు స్టేటస్ కో ఉందండి, దేర్ ఇస్ నో చేంజ్ అండి. బట్ యాజ్ ఆన్ టుడే ఇట్ ఇస్ స్టేటస్ కో. హలో సార్. నో చేంజ్. ఓకే. సో స్థూలంగా ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంత అభ్యర్థుల్లో అనేక సందేహాలు ఉన్నాయి, వాటిని దాదాపు పరిష్కరించాం. ఇంకా మీరు నిర్వహిస్తున్నప్పుడు ఎటువంటి సవాళ్ళని ఎదుర్కొన్నారు, వాటిని వీళ్ళకి ఎలా మనం కన్వే చేయొచ్చు? అంటే వీ హ్యావ్ టేకెన్ ఆల్ స్టెప్స్ అండి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా ఎవరైనా ఎంసెట్ అంటే కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలండి. ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద హాల్ టికెట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్ జరుగుతుంది. మీరు బ్లూ అండ్ బ్లాక్ బాల్ పాయింట్ పైన తీసుకురావాలి, తర్వాత మొబైల్ ఫోన్స్ తీసుకురావద్దు, ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు. తర్వాత ఓఎంఆర్ షీట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్ ఉంటుంది అనమాట. రీడ్ దట్ ఓఎంఆర్ బిలాంగ్స్ టు యూ, ఇది మీదే ఓఎంఆర్ అని. తర్వాత బబ్లింగ్, కరెక్ట్ వే ఆఫ్ బబ్లింగ్, రాంగ్, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ చదవాలి ముందే. తర్వాత క్వశ్చన్ పేపర్ బుక్లెట్లో కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి.
సో ఈ బుక్లెట్స్ కూడా మీరు ఇన్స్ట్రక్షన్స్ అనేది జాగ్రత్తగా చదవాలి. తర్వాత ఆన్లైన్ ఫామ్లో కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అది స్ట్రిక్ట్గా వాళ్ళు ఫాలో కావాలి. చాలామంది ఏంటంటే తొందరపడి ఉత్తర రొటీన్గా ఆ రోజు వస్తారు, ఇన్స్ట్రక్షన్స్ అనుకుంటే తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతారు. సో అందుకని ఆ ఇబ్బంది లేకుండా మీరు ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇప్పటి నుంచే 1-2 సార్లు చదివి జాగ్రత్తలు, ముఖ్యంగా ఓఎంఆర్ షీట్ మార్కింగ్లో కానివ్వండి, ప్రిపరేషన్ విధంగా ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత మాల్ ప్రాక్టీస్ విషయంలో ఎంసెట్ ఈజ్ ఎ ఫుల్ ప్రూఫ్ ఎగ్జామినేషన్ సిస్టమ్ అండి. అన్ని విధాల అన్ని యాంగిల్స్లో ఆలోచించే అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి మాల్ ప్రాక్టీస్కి ఆస్కారం లేదు. డోంట్ గెట్ క్యారీడ్ అవే. తర్వాత చాలామంది ఇప్పుడు తిరుగుతుంటారు అనమాట, పేపర్స్ నాకు దొరికింది. సో అట్లాంటి మీకు ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ మీ దగ్గరున్న పోలీస్ స్టేషన్కి ఆ వివరాలు అందించండి. తర్వాత నేను ముఖ్యంగా హెచ్చరించేది ఏంటంటే ఎవరైనా పొరపాటున మాల్ ప్రాక్టీస్లో పాల్గొంటే మాత్రం వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు ఉంటాయి. ఓకే, మరో కాలర్ మహబూబ్ నగర్ నుంచి ఉన్నారు. అంకిత గారు మీ ప్రశ్న ఏంటి? సార్ మా తమ్ముడు 1 to 5th తెలంగాణలో చదివిండు, 6th to 10th ఏమో ఏపీలో చదివింది సార్. మా తమ్ముడు ఇప్పుడు దేని కిందకి వస్తాడు? ఇంటర్మీడియట్ మళ్ళీ తెలంగాణలో ఉంది. ఇంటర్మీడియట్ తెలంగాణ చదివింది సార్. మళ్ళీ ఈజ్ లోకల్ టు ఏపీ అండి. లోకల్ టు ఏపీయా సార్? ఎస్. ఎందుకంటే అమ్మా ఇప్పుడు మీరు ఇంటర్ నుంచి 5వ తరగతి వరకు తీసుకుంటే అత్యధిక సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో చదివినట్టు స్పష్టంగా ఉంది. అందువల్ల మీరు ఆంధ్రప్రదేశ్ స్థానికతకు చెందుతారు. మొత్తం మీద ఈ ఎంసెట్ నిర్వహణకు సంబంధించి ఫుల్ ప్రూఫ్గా అన్ని ఏర్పాట్లు జరిగాయని చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో విద్యార్థి తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని ఈ ఎంసెట్ పరీక్షను ఎదుర్కొనే వ్యూహం ఏమన్నా చెప్తారు? అంటే వ్యూహం అంటే ఈ ఎంసెట్ అనేది గత 2 సంవత్సరాలుగా వాళ్ళు చదివిన ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఈ చివరి నిమిషంలో అయ్యే దాని మీద పెద్ద తేడా రాదండి. కొంచెం అంటే ఉన్న ప్రతిభకి మెరుగు పెట్టుకోవడంలోనే మనం చెయ్యాలి. కానీ ఒక విధంగా ఈ సమయం మెరుగు పెట్టుకునే సమయమే. కానీ ఇప్పుడు కొత్తగా నేర్చుకొని ఈ 10 రోజుల్లో నేర్చుకొని మనం ఏదో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వగలం అనేది అది అపోహ తప్పితే అది నిజం కాదండి. అందుకని ఉన్నదాన్ని వాళ్ళు ఏదైతే సబ్జెక్టు వాళ్ళు ఇప్పటిదాకా చదివారో దాన్ని రివైజ్ చేసుకోవడం, దాన్ని వివిధ రకాలుగా అనలైజ్ చేసుకోవడం. ఎందుకంటే ఎంసెట్లో ముఖ్యంగా క్రిటికల్ థింకింగ్ మీద అదేంటి బేస్ చేసుకుని క్వశ్చన్లు ఉంటాయండి. అందుకని అటువంటి క్రిటికల్ థింకింగ్ ఇప్పుడు మనకి వచ్చిన సబ్జెక్ట్ని దీన్ని క్రిటికల్ థింకింగ్ ఏ విధంగా క్వశ్చన్లు ఇవ్వచ్చు అనేది దీనికి కనుక మీకు కరెక్ట్గా కావాలంటే గత కొన్ని సంవత్సరాలుగా మీరు పేపర్లను స్టడీ చేశారనుకోండి, ఎటువంటి చిన్న ట్విస్టులు ఇస్తున్నారనేది కొంతవరకు విద్యార్థులకు అవగాహన వచ్చే అవకాశం ఉందండి. అందుకని ఈ పీరియడ్లో మెయిన్గా వాటి మీద ఉన్నదాన్ని రివైజ్ చేసుకోవటము, అలాగే పాత క్వశ్చన్ పేపర్లను అనలైజ్ చేసుకోవడము, ఎటువంటి ట్రిక్స్ కానీ ఎటువంటి ట్విస్టులు ఇస్తున్నారు అనేది మనకు ఒక అవగాహన రావడానికి ఉపయోగపడుతుంది. ఓకే అండి. రమణరావు గారు, చివరిగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని చెప్పి మార్కెట్లో కొన్ని పుస్తకాలు వెలువడుతున్నాయి. ఇట్లాంటి వాటిని చదివి కొంతమంది అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇటువంటి వాటి పరంగా మీరు చేసే సూచన ఏంటి? ముఖ్యంగా ఈ 15 రోజులు చాలా కీలకమైన సమయం వీళ్ళకి. ఇందాక చెప్పినట్టు సారు, ప్రిపరేషన్ అనేది ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్. ఏదో వన్ డే 1 నైట్ టైప్ కాదండి. సో ముఖ్యంగా కేర్ఫుల్గా చదివి ప్రతి అంశాన్ని అర్థం చేసుకొని డీప్గా చదివి. చాలామంది ఏంటంటే మగ్ చేసుకొస్తారు ఆన్సర్లు, క్వశ్చన్ టైటిల్లోనే ఆన్సర్. సో అట్లా కాకుండా మీరు మీ థింకింగ్ అనేది, మీ అండర్స్టాండింగ్ అనేది పెంచుకొని ప్రాక్టీస్ చేయాలండి. నేను ఏంటంటే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మ్యాథ్స్, ఫిజిక్స్. చాలామందికి ఫిజిక్స్ చాలా టఫ్ అనిపిస్తుంది, ఇటు మెడికల్ స్ట్రీమ్ కానివ్వండి, అటు ఇంజనీరింగ్ స్ట్రీమ్. సో ఫిజిక్స్ ఈజ్ ఏ వన్ విచ్ డిసైడ్స్ ద ర్యాంకింగ్ అండి. మిగతా దాంట్లో అందరికీ ఆల్మోస్ట్ సామాన్యంగా మార్కులు వస్తాయి. మేము కూడా పేపర్ సెట్ చేసేటప్పుడు కావాలని కొన్ని టఫ్ క్వశ్చన్స్ పెడతాం, కొన్ని ఈజీ పెడతాం, కొన్ని ఏంటంటే ఇట్లా యావరేజ్. సో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫాల్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 100 to 80. ఇంకా మార్కులు తగ్గిన కొద్దీ ర్యాంకింగ్ పెరుగుతుంటుందండి. టాప్ 1000 ర్యాంక్స్ మామూలుగా 140, 130 అబవ్ వాళ్ళకే వస్తుంది. సో అంతవరకు మీరు ఎయిమ్ చేసుకోవాలి, దానికోసం మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. మాక్ టెస్ట్ లాగా ఈ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లో కూడా మోడల్ పేపర్స్ పెట్టడం జరిగింది, వెబ్సైట్లో ఓల్డ్ పేపర్స్ పెట్టడం జరిగింది. అవన్నీ మీరు ఇండిపెండెంట్గా చదువుకొని ప్రాక్టీస్ సెల్ఫ్ యాజ్ ఇఫ్ యూఆర్ రైటింగ్. తర్వాత ఈ కొన్ని ఈనాడు అట్లాంటివి కొన్ని టెస్ట్లు, మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు. అట్లాంటివి కూడా అపియర్ అయితే వేర్ యూ స్టాండ్ అనేది, మీ స్ట్రెంగ్స్ ఏంది, మీ వీక్నెసెస్ ఏంది, ఇవన్నీ మీరు అనలైజ్ చేసుకోవాలి. సో మీ దానికి మీరే ఒక అనాలిసిస్ చేసుకొని యూ హ్యావ్ టు అరైవ్ ఎట్ ద సొల్యూషన్. ఇది 2015 ఎంసెట్ సందేహాలు సమాధానాల కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. నమస్కారం.